136 అసెంబ్లీ 21 లోక్సభ స్థానాలతో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందన్నారు సినీ నటుడు పృథ్వీ. కొత్త రంగుల ప్రపంచం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒంగోలు వచ్చిన పృథ్వీ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రులకు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని, రోడ్లపై డాన్సులు వేసేవాళ్లు ఏం మంత్రులంటూ పృథ్వీ ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయిక స్థిరత్వానికి, ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. 175కి 175 గెలుస్తామన్నప్పుడు భయమెందుకంటూ ప్రశ్నించారు. అటు ఇటు అభ్యర్థులను వైసీపీ ఎందుకు మారుస్తోందన్నారు. షర్మిల కాంగ్రెస్ వదిలిన బాణమని, నేను మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదిలిన బాణాన్ని అని చెప్పారు. దీని మీద ఓట్లు వేయండి అని మేము అడగట్లేదు, ఓట్లు వేయండి అని మేము అడగట్లేదు. ఓటు హక్కును సంపాదించుకోండి అని చెప్పి స్లోగన్. ఓట్లు సంపాదించుకోండి, మన ఓటు హక్కు. 5 ఏళ్ల వరకు మళ్ళీ మనం పీఠంలో కూర్చోలేము. కాబట్టి మన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా, జనసేన తరఫున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఓటు హక్కు కోసమే మనం ఫైట్ చేయాలి. ఓటు అవేర్నెస్ రావాలి ప్రజల్లో, అప్పుడే మనం విజయం సాధించగలుగుతామని చెప్పి కూటమి మొత్తం, జనసేన తెలుగుదేశం కూటమి మొత్తం ఆ ప్రయత్నం మీదే ఉన్నాం. మేమందరం అలర్ట్ చేశాం ప్రజల్ని. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గట్టిగానే మేము కృషి చేస్తున్నాం. ఈసారి దొంగ ఓట్లు పడే ఛాన్స్ లేదు. నిజాయితీ గల నాయకుడిని ఈసారి ఎన్నుకుంటారు. అవి ఎప్పుడో పాత రోజులేవి, ఇప్పుడు ఏం బాణాలు కదా. ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం, జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా. ఆమె షర్మిల గారు ఇండివిజువల్ గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళకి, ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవుద్దో ఏమవుద్దో మనకు తెలియదు. కానీ కూటమి మటుకు 2 జెండాల కలయిక ఒక స్థిరత్వానికి, ఒక ప్రజా సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి 2 జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఒకటే మార్పు ఉంది. ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు. పృథ్వీరాజు తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు? ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 175 మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీకు ఎందుకు భయం? వాళ్ళే గెలవాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు, పీకే రిపోర్టు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు, లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజ్ రిపోర్ట్ నమ్మరా? జరిగేది ఉంది. అది 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుంది అనే ధీమా ఉంటే, ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలో అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేనేదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారన్నట్టే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు? ఇతను గడ్డం పెట్టాడు, బోడీ గారు లాగా, డూప్ లాగా. ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్. ఈయన కాదే అనుకున్నా నేను. డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటండి? ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడా? ఎప్పుడు 3 పెళ్లిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్లిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో, మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిద్దాం మిగతా సంగతి అంతా.